హలో గైస్, చూసినా కదా ఇది నిమ్మ చెట్టుది. నేను ఏ లీవింగ్ చేశాను కదా, అది రూట్స్ అని ఫామ్ అని ఇప్పుడైతే ప్లాంటేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకి సాయిల్ అనేది కూడా చాలా లూజ్ గా ఉండాలి. అసలుకి ఇది లూజ్ గా ఉంటే ఏంటంటే అది రూట్స్ అనేవి ఈజీగా వెళ్ళిపోయి ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుంది. కనిపిస్తుంది కదా మీకు, ఇది జస్ట్ అలా పైన పెట్టేసి అనేది లోతుకు పెట్టకుండా, ఎందుకంటే మనకు రూట్స్ అనేవి బాగా వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఎయిలరింగ్ చేసింది కాబట్టి ఇది ఎలా గ్రో అవుతో ఏంటో చూడాలి. ఇది ఫస్ట్ టైం చేశాను ఇది నేను. అసలుకి ఇది కనిపిస్తుంది కదా మీకు, మట్టితో అలా వేసేసుకున్నాను. సాయిల్ లూజ్ గా ఉంటే బాగుంటది. కనిపిస్తుంది కదా ఇది. ఇప్పుడైతే నేను ఈ లీవ్స్ అని నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి గ్రో అవటానికి స్టెమ్స్ అనేవి ఈజీగా కొంచెం పక్కన కొమ్మలు కూడా వస్తాయి. అందుకని లీవ్స్ అయితే కట్ చేసినాను. పూర్తిగా అయితే కట్ చేసేసుకుంటున్నాను లీవ్స్. ఇవి కొంచెం గ్రో అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. అంతవరకు ఛానల్ వాచ్ చేస్తుండండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా గ్రో అవుతుంది ఏంటో చూడాలి. అసలుకి ఇది యాక్చువల్లీ ఇది బాగా 4 years అయింది ఇది లెమన్ ఇది ట్రీ. ఇవి ఈజీగా ఒక 2-3 months లో అక్కడ ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా గ్రో అవుతాయి ఏంటో చూడాలి. మీకు కనిపిస్తుంది కదా, వాటర్ అయితే చేసేసాను.